ఈ నియోజకవర్గంలో తోట శ్రీనివాసరావు గారు మీకు అందుబాటులో ఉంటున్నారండి. ఏమేం చేస్తున్నారు? అన్ని కార్యక్రమాల్లోనూ ఈరోజు జగన్ గారు పుట్టినరోజు సెంట్రల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గారు చేయకపోయినా సరే నేనున్నాను ఈ నియోజకవర్గంలో అని మన తోట శ్రీనివాస్ గారు కాబోయే ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి పేదలకి చీరలు పంచి పెడుతున్నారు. ఇంతకంటే గొప్ప విషయం వేరేది లేదండి. జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం కావాలని అనుకుంటున్నామండి. ఎందుకంటే ఆయన చేసిన పథకాలు కానీ పెన్షన్ టైంలో ముసలోళ్ళు ముతకోళ్ళు పెద్ద అవ్వ తాతలు పెన్షన్లకి ఇళ్ళకి ఇక్కడికి వచ్చి లైన్లో నుంచొని 3 రోజులు వారం రోజులైనా సరే పెన్షన్లు అంతా కావు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకంలో ఫస్ట్ గుర్తించింది అవ్వ తాతల్ని, పేదవాళ్ళు గుర్తించారు. ఇళ్ళకెళ్ళి తట్టి వాలంటీ సంస్థను పెట్టి ఇళ్ళకెళ్ళి తట్టి తెల్లారుజామున ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఆ ఒక్క పథకం చాలండి. పేదవాళ్ళు ఎంత పెన్షన్ తీసుకోవాలంటే వారం రోజులు పెట్టేది, ఒకరోజు లైన్లో నుంచునే వాళ్ళు ఇళ్ళకి వచ్చేది కాదు. వాళ్ళు మళ్ళీ వచ్చేవారు తిండి లేక నీళ్లు లేక ఎంత అవస్థ పడి సమస్యలు పడిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. అలాంటి గుర్తు పెట్టుకొని మా జగన్ సీఎం సార్ గారు ఫస్ట్ పథకం అవ్వ తాతలు గుర్తు పెట్టుకొని 6 గంటలకల్లా తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్లు ఇస్తున్నారు. అంతకంటే ఇంకేం కావాలండి జగన్ గారు సీఎం అవటానికి. మళ్ళీ పేదవాళ్ళకి నేనున్నాను అంటూ అక్క చెల్లెమ్మలకి 18,000 40 సంవత్సరాలకు 18,750 రూపాయలు అన్న టయానికి టక్క మన బ్యాంక్ అకౌంట్లో మా అకౌంట్లో వేస్తున్నారు. ఎవరు గుర్తించారండి మమ్మల్ని? ఈ రోజుల్లో ఏ ముఖ్యమంత్రి గుర్తించారు? మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. చిన్నపిల్లలు చదువుకోవాలంటే స్కూళ్ళకి వెళ్ళలేదు, వాళ్ళకి ఫీజులు కట్టుకునే స్తోమత లేదు. అలాంటి వాళ్ళకి ఫీజులు కట్టి నేనున్నానని అమ్మ దీవెని ఇచ్చి అమ్మ ఒడి ఇచ్చి నేనున్నాను అని పిల్లలు ప్రతి ఒక్కరు స్కూల్కి పంపిస్తున్నారు. అంతకంటే ఇంకేం కావాలండి ముఖ్యమంత్రి కావటానికి? ఇన్ని అర్హతలు చేస్తున్నారు, రైతులకు ఇస్తున్నారు, ప్రతి ఒక్క పేదవాళ్ళని ఆసరా పథకం ఇస్తున్నాడు. చిన్న రోడ్ల మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళకి నేనున్నాను మీ తమ్ముళ్ళలాగా, నేనున్నాను మీ అన్నలాగాని వాళ్ళకి ఆసరా ఇచ్చి వాళ్ళకి 0 వడ్డీతో ఇస్తున్నాడు, రుణమాఫీలు ఇస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలండి ముఖ్యమంత్రి అవటానికి? నేను చేసిన పథకాలు మీకు నచ్చితే నేను కావాలనుకుంటే నన్ను గెలిపించండి, నాకు ఓటు వేయండి. అంతేకాని నేను ఎవరిని ఓటు అడగట్లేదు. మీరు నాకు ఓటు వేయండి అని చెప్పి నేను అడగట్లేదు. ఎంతమంది గుంపులకు వచ్చినా సరే సింగల్ సింహం వస్తుంది, గెలిస్తే 170 సీట్లు వస్తాయి ఖాయం. మేము ఆడోళ్ళని గెలిపించుకుంటాం, మా సీఎం గారిని ఇక్కడ శ్రీను గారిని గెలిపించుకుంటాం.